హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ థాట్స్. నేను మీ వెంకట్ మన్నెపుల. మీ కారు కానీ బైక్ కానీ మీరు సర్వీసింగ్ ఇచ్చారా? సర్వీసింగ్ వాడు ఇంకా ఇవ్వలేదా? కానీ మీరు అర్జెంటుగా బయటకు వెళ్ళాల్సి వస్తుంది అనుకోండి. ఏం చేస్తారో ఆటోమేటిక్గా మన ఫ్రెండ్స్నో, పక్కింటి వాళ్ళనో, కిందింటి వాళ్ళనో అడుగుతాం. ఒక్కసారి అడిగి చూడండి, మీ వాళ్ళ బైక్ కానీ కారు కానీ ఇవ్వరు. ఎందువల్ల ఇవ్వరు అంటే పెట్రోలు కొరత కారణంగా. మా బండి ఇస్తాము, మా కారు కూడా ఇస్తాము, కానీ మీరు పెట్రోల్ వేసుకొని ఎక్కడికైనా వెళ్ళరండి అని చెప్తారు. మనం పెట్రోల్ కోసం మనం సిటీ అంతా తిరగాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు సిటీలో ఉన్న ప్రాబ్లమే పెట్రోల్, డీజిల్ కొరత. పెట్రోల్ బంకులు ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డు అన్న ఉంటుంది, లేకపోతే వేలాది మంది అయినా ఉంటారు. ఈ పెట్రోల్ కొరత, పెట్రోల్ స్కేర్సిటీ అనేది బాగా సిటీ వ్యాప్తంగా వ్యాపించిపోయింది. అది ఎందువల్ల క్రియేట్ అయిందో, ఎవరు వ్యాపింపజేశారో తెలియదు, కానీ మొత్తం ఈ సమస్య అనేది బీభత్సమైన సమస్య అయిపోయింది. అవసరానికంటే మించి ఎన్ని లీటర్లు ఆ పెట్రోల్, డీజిల్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ పెట్రోల్ సమస్య అసలు ఎందువల్ల వచ్చింది అంటే యుద్ధం వల్ల మాత్రం కానే కాదు. యుద్ధం అనే వల్ల ఈ సమస్య వచ్చింది అనుకుంటే అది చాలా పొరపాటు అనమాట. ఎందువల్ల వచ్చింది అంటే చెప్తాను చూడండి. ఈ ఆయిల్ కంపెనీస్ ఉంటాయి కదా, ఈ ఆయిల్ కంపెనీస్ ఏం చేస్తాయి, ప్రతిరోజు వాళ్ళకి అవసరమైనప్పుడల్లా ఈ పెట్రోల్ బంక్ యాజమాన్యాలు ఫస్ట్ వాళ్ళ పెట్రోల్ కానీ డీజిల్ కానీ తీసుకెళ్ళి దాన్ని అమ్ముకున్న తర్వాత ఆ డబ్బులను ఆయిల్ కంపెనీలకు వీళ్ళు ఇచ్చేటోళ్ళు. కానీ రీసెంట్గా ఏం జరిగింది, వాళ్ళు తమ ఆయిల్ కంపెనీస్ తమ పాలసీని మార్చుకున్నాయి. అంటే నో క్రెడిట్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అంటే వీళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ పెట్రోల్ బంకులలో ఫస్ట్ డబ్బులు ఇవ్వాలి, ఆ తర్వాత పెట్రోల్ తీసుకెళ్ళాలి. ఫస్ట్ డబ్బులు ఇవ్వడానికి లేనందువల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఎంత డబ్బులు ఉంటే అంత పెట్రోల్ తీసుకెళ్తున్నారు. అంటే తక్కువ తీసుకెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 లీటర్లు అమ్మే పెట్రోల్ బంకోడు 600 లీటర్లు తీసుకెళ్తున్నాడు, 500 లీటర్లు మాత్రమే తీసుకెళ్తున్నాడు. ఎందువల్ల అంటే డబ్బులు లేకపోవడం వల్ల. ఆ 600, 500 లీటర్లు అయిపోయిన తర్వాత నో స్టాక్ బోర్డు పెట్టేస్తున్నాడు. ఆ నో స్టాక్ బోర్డు పెట్టిన తర్వాత వీళ్ళు ప్రజలు ఏమనుకుంటున్నారు, అరే పెట్రోల్ ఇబ్బంది వచ్చింది, ఈ బంకులో పెట్రోల్ లేదు, అరే వెంటనే వేరే బంకుకు వెళ్ళిపోదాము అని అందరూ ఒక్కసారిగా పెట్రోల్ బంక్స్ మీద పడుతున్నారు అన్నమాట. అంటే ఒక్కొక్కడు 1 లీటర్ వేసుకునేవాడు 3 లీటర్లు 4 లీటర్లు వేసుకుంటున్నారు. ఆ విధంగా డబుల్ ట్రిబుల్ వాడు వేసుకోవడం వల్ల పెట్రోల్ బంకులలో మొత్తం పెట్రోల్ స్టాక్ అయిపోయింది. ఎందువల్ల అయిపోయిందంటే అదే విషయం, వాళ్ళు తక్కువ తీసుకుంటున్నాడు, వీళ్ళు ఎక్కువ వేసుకుంటున్నారు అనమాట. పెట్రోల్ కంపెనీస్ తీసుకున్న నో క్రెడిట్ పాలసీ నిర్ణయం వల్ల ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగాలకు వెళ్ళలేక, ఆఫీసులకు వెళ్ళలేక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అసలు ఈ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వము, అధికారులు ఏం చెప్తున్నారు అంటే పెట్రోల్ కొరత అనేది లేనే లేదు, అనవసరంగా మీరు ఇబ్బంది పడకండి, వేలాది మంది పెట్రోల్ బంకుల వద్దకు వచ్చి అనవసరంగా న్యూసెన్స్ క్రియేట్ చేయకండి అని చెప్తున్నారు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కు ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి బాగా సమస్య అయిపోయింది అనమాట. 2-3 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది, అనవసరంగా ఆందోళన చెందకండి అని అధికారులు చెప్తున్నారు. సో నేనేం చెప్తున్నాను అంటే ఈ పెట్రోల్ అనేది మీకు ఎంత అవసరమో అంతే తీసుకోండి. అనవసరంగా పెట్రోల్ని బాటిళ్ళలో కానీ క్యాన్లలో కానీ తీసుకుని వెళ్ళి ఇంట్లో స్టోర్ చేసుకోవద్దండి. ఎందుకంటే వాటి వల్ల చాలా ప్రమాదాలు, ఫైర్ యాక్సిడెంట్స్ కూడా జరిగే ప్రమాదం ఉంటుంది, అవకాశం ఉంటుంది. అండ్ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అంతంత పెట్రోల్, డీజిల్ మనం స్టోర్ చేసుకోవడం కూడా నేరం అన్నమాట. సో నేరం అనేది పక్కన పెడితే ఫస్ట్ మనం ప్రమాదాలు రాకుండా చూసుకోవాలి. ఈ సమస్యకు సంబంధించి ఏదైనా అఫీషియల్ అప్డేట్ ఉంటే మీకు త్వరలో అప్డేట్ చేస్తా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ వెంకట్ మన్నెపుల.